हरि ओम गुरुब्रह्मा गुरुविष्णु गुरुदेवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ओम श्री महापरलोक निवासाय नमो नमः। गोत्रोभवस्य उक्कुगुंड्ल गोत्रोभवस्य नामधेयस्य कीर्तियशुलु దోమకొండ అచ్చమ్మ గారి ప్రథమ వర్ధంతి తిథి సందర్భేన దేవరకొండ రాజయ్య గారి జ్ఞాపకార్థ సందర్భేన పుష్ప పూజ అంచకరేషే। ओम श्री गुरुभ्यो नमः। हरि ओम ओम गुरु ब्रह्मा गुरु विष्णु गुरु देवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ओम श्री महापरलोक निवासाय नमो नमः। गोत्रोभवस्य उक्कुगुंड्ल गोत्रोभवस्य नामधेयस्य कीर्तियशुलु దోమకొండ అచ్చమ్మ గారి ప్రథమ వర్ధంతి సందర్భేన దోమకొండ రాజయ్య గారి జ్ఞాపకార్థ సందర్భేన అమ్మా నాన్న నదుల పుణ్యక్షేత్ర సన్నిధౌ పుష్ప పూజాంచ కరిష్యే। ఓం శ్రీ మహాపరలోక నివాసాయ నమో నమః। ఆవయామి స్థాపయామి పూజయామి। ఓం శ్రీ మహాపరలోక నివాసాయ నమో నమః। ఆవయామి వజ్రరత్న గజక సింహాసనం సమర్పయామి। ओम सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके देवी नारायणी नमोस्तुते। ओम श्री महापरलोक निवासाय नमो नमः। मंगल नीराजनं दर्शयामि। ओम श्री महापरलोक वासाय नमो नमः। ఓం శ్రీ మహాపుణ్యలింగేశ్వర స్వామిని నమో నమః। నమస్కారం అండి। యాదాద్రిలోని చౌటుపల్లి మండలంలో ఉన్నటువంటి అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రమునందు మతిస్థిమితం లేని 600 మంది అనాథులకు ఈ రోజునగా స్వస్తిశ్రీ విశ్వావసు నామ సంవత్సరము భాద్రపద మాసము శుక్లపక్షము పుణ్యతిథి పుణ్య నక్షత్రము 5/9/2025 సంవత్సరమున రాంపల్లి వాస్తవ్యులు ఉక్కుగుండ్ల గోత్రోభవస్యులు కీర్తియశులు దోమకొండ అచ్చమ్మ గారి ప్రథమ వర్ధంతి తిథి సందర్భంగా అదేవిధంగా దోమకొండ రాజయ్య గారి జ్ఞాపకార్థ సందర్భంగా అనాథులకు అభాగ్యులకు అన్నదానం అందించుచున్నవారు దోమకొండ చంద్రశేఖర్ గారు, దోమకొండ రాజయ్య గారు, దోమకొండ అచ్చమ్మ గారు, వీరందరూ కూడా ఈ అనాథులకు అభాగ్యులకు పెద్దల జ్ఞాపకార్థ సందర్భంగా ఎల్లకాలము నిత్య అన్నదాన కార్యక్రమం అందించారు కాబట్టి వారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ కీర్తిశేషులైన దోమకొండ అచ్చమ్మ గారి ప్రథమ వర్ధంతి తిథి సందర్భంగా దోమకొండ రాజయ్య గారి జ్ఞాపకార్థ సందర్భంగా వారి యొక్క పవిత్ర ఆత్మలు శాంతి చేకూరాలని ఆ యొక్క పరమేశ్వరుని ప్రార్థిస్తూ మీ కుటుంబ సభ్యులు అందించినటువంటి అన్నదాన కార్యక్రమాన్ని వాళ్ళే స్వహస్తముల చేత అంగరంగ వైభవంగా నిర్వహించుచున్నారు। ఎల్లకాల నిత్య అన్నదాన కార్యక్రమాన్ని అన్నదాత సుఖీభవ అన్నదాత సుఖీభవ అన్నదాత సుఖీభవ అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించండి। మా అమ్మగారి మొదటి సంవత్సరికం దోమకొండ అచ్చమ్మ। మొదట మా అమ్మ నాన్నకు, నాకు జన్మనిచ్చిన అమ్మ నాన్నకు పాదాభివందనం। ఈ యొక్క వృద్ధాశ్రమం స్థాపించిన గట్టు శంకర్ గారి వాళ్ళ తల్లిదండ్రులకు పాదాభివందనం చేస్తున్నాను। వారికి శంకర్ గారికి వందనం, అభివందనం। ఇక్కడ చాలా బాగుంది, వృద్ధులను చాలా మంచిగా చూసుకుంటున్నారు।
నాకు తెలిసి ఇలాంటి ఆశ్రమం నేను ఎక్కడ చూడలే. చాలా బాగుంది. అందులో శంకర్ గారు బాగా కేర్ తీసుకుంటున్నారు. ఇక్కడ పనిచేస్తున్న వాళ్ళందరూ కూడా చాలా బాగా ఆ రుద్రులను మంచిగా చూసుకుంటున్నారు. ఒక కన్న తల్లి అంటే కన్న తల్లిదండ్రులు ఎంత బాగా చూసుకుంటారో అంతకంటే బాగా చూసుకుంటున్నారు. ఇక్కడ వాళ్ళకి మెడికల్ ఫెసిలిటీస్ కూడా బాగున్నాయి. ఫుడ్ కూడా చాలా బాగుంది. మీరు ఇంకెవరైనా రావాల్స్తే వేరే వేరే క్షేత్రాలకు వెళ్ళే బదులు ఇక్కడికి వచ్చి ఈ శ్రీ 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 పుణ్యలింగేశ్వర స్వామి ఆయన యొక్క కటాక్షం మీకు కలుగుతుంది. అమ్మా నాన్న అనాథాశ్రమంలోని అభాగ్యుల ఆకలి తీర్చేందుకు మానవతామూర్తుల అన్నదాతల సహాయాన్ని కోరుతున్నాము. ఈ రక్షణాలయంలో జీవిస్తున్న నిర్భాగ్యులకు 3 పూటలా అన్నదానం చేసేందుకు నిత్యావసర వంట సామగ్రి నిల్వలు సరిపోక ఇబ్బంది అవుతోంది. ఈ స్థితిలో ఆకలి తీర్చే మానవతామూర్తుల సాయం కోసం ఈ అభాగ్యులు ఆశగా చూస్తున్నారు. దయగల దాతలారా, వీళ్ళు మీ బిడ్డలే అనుకుని నిత్యావసర వంట సరుకులను అందిస్తే వాళ్ళ ఆకలి తీరడం ద్వారా ఆ పుణ్యమంతా మీకే దక్కుతుంది. సేవాభావంతో మీరిచ్చే కేజీ బియ్యంతో 4 అభాగ్యులు కడుపు నిండా తింటారు. 3 పూటల 1800 మంది ఆకలి తీర్చాలంటే ఎంత కష్టమో ఒక్కసారి ఆలోచించండి. దయచేసి బియ్యము, పప్పు, నూనె, కూరగాయలు ఇలా ఏదైనా సాయమందించి శ్రీ పుణ్యలింగేశ్వరుని అనుగ్రహానికి పాత్రులు కండి.